హలో ఫ్రెండ్స్. సో జీవితంలో ఎప్పుడైనా కానీ చాలా బాధగా అనిపించినప్పుడు ఈ స్టోరీ ఒకసారి వినండి. ఈ స్టోరీ వినడం వల్ల మీ లైఫ్కు సరిపడే ఒక కాన్ఫిడెంట్ లెవెల్స్ కానీ అవి మీకు తప్పకుండా మీరు నేర్చుకుంటారు ఈ స్టోరీ నుంచి. ఏంటంటే ఊర్లో ఒక కాకి ఉంటుంది. ఆ కాకి ఏమనుకుంటుందంటే రోజు ప్రొద్దున లేసేసి నేను ఇంత బ్లాక్గా ఉన్నా, నన్నెవరు పట్టించుకోరు, నన్నెవరు పిలుస్తలేరు, నన్నెవరు ఇష్టపడరు, నన్ను ఏ ఇంటి దగ్గరికి వెళ్ళి కూర్చున్నా కానీ నన్ను క్షణం కూడా ఆలోచించకుండా చూసి వెళ్ళిపో అని చెప్పి నన్ను అరుపులతో కేకలతో వెళ్ళగొడుతుంటారు, రాళ్లతో కట్టెలతో. వాళ్ళ ఇంటి దగ్గర కనీసం ఓ చెట్టు పైన ఓ కొమ్మ పైన ఎక్కడ కానీ ఆలనే కానీ ఎవరు కూడా నన్ను ఇష్టపడరు. ప్రొద్దున వెళ్ళినా అలాగే చూస్తారు, మధ్యాహ్నం వెళ్ళినా అలాగే చూస్తారు, సాయంత్రం వెళ్ళినా అలాగే చూస్తారు అని చెప్పేసి చాలా బాధపడుతూ ఉంది ఆ కాకి. సో బాధపడుతూ ఉంటే ఆ ఊరు చివర పోయి ఒక చెట్టు మీద కూర్చొని బాధపడుతుంది. సడన్ గా అదే చెట్టు కింద ఒక సన్యాసి కూర్చున్నాడు. ఆ సన్యాసి ఏంటంటే బౌద్ధ సన్యాసి ఆ చెట్టు కింద కూర్చొని తన తపస్సు చేసుకుంటున్నాడు. ఉన్నప్పుడు ఈ కాకి అలాగా బాధపడుతూ ఏడుస్తుంటే ఆ కన్నీటి చుక్క కాకిది తన చెంప పైన పడ్డది. ఎవరు కింద సన్యాసి ఎవరైతే తపస్సు చేసుకుంటున్నాడో తన చెంప పైన పడ్డది. పడగానే ఆయన పైకి చూశాడు. పైకి చూసేసి, ఓ కాకి, ఎందుకు ఏడుస్తున్నావు, ఏంటి నీ బాధ అని చెప్పేసి అడిగినప్పుడు పాపం కాకి, నేను చాలా బాధపడుతున్నాను సన్యాసి గారు, ఎందుకంటే ఏ ఇంటికి వెళ్ళినా కానీ నన్ను ఎవరు రానివ్వట్లేదు, సొసైటీలో ఎవరు నన్ను ఇష్టపడట్లేదు, నేను నల్లగా ఉన్నానని చెప్పేసి, కాబట్టి నన్ను ఏ జనాలు కూడా ఇష్టపడట్లేదు అని చెప్పి సన్యాసితో చెప్పింది. అప్పుడు సన్యాసి ఏమన్నారంటే, మరి నువ్వు ఏ విధంగా అయితే సంతోషపడతావు చెప్పు, నువ్వు ఆ విధంగా నేను నిన్ను మార్చగలుగుతాను నా అద్భుత శక్తులతోటి. అప్పుడు కాకి ఏమన్నదంటే, హంస చూడండి, హంస ఎంత బ్యూటిఫుల్గా ఉంటుంది, హంసను అందరు ఇష్టపడతారు, చాలా తెల్లగా ఉంటుంది, మంచిగా నీళ్ళల్లో పెద్ద పెద్ద చెరువులు నీటిలో అది ఆడుతూ సంతోషంగా జీవితం గడుపుతుంది అని చెప్పేసి నన్ను హంసలాగా చేయమని చెప్పి అంటాడు. సన్యాసి ఏమంటాడంటే, సరే నిన్ను హంసలాగా మారుస్తాను, నేను హంసలాగా మార్చే కంటే ముందు ఫస్ట్ నువ్వు వెళ్ళేసి హంసతో ఒకసారి మాట్లాడు, ఆ హంస ఎంత సంతోషంగా ఉందో అప్పుడు తిరిగి నా దగ్గరికి రా, అప్పుడు నువ్వు ఓకే అంటే నేను నిన్ను హంసలాగా మారుస్తాను అని చెప్పి అంటాడు. అప్పుడు కాకేం చేస్తుంది అని చెప్పి అంటే, హంసను వెతుక్కుంటూ ఓ చెరువు దగ్గరికి వెళ్తుంది. చెరువు దగ్గరికి వెళ్ళి హంస అక్కడ మంచిగా ఆడుకుంటూ నీళ్ళలో స్విమ్ చేసుకుంటూ ఉంటుంది. సో అప్పుడు హంస దగ్గర వాలిపోయి కూర్చొని ఏమడుగుతుందంటే, హంస గారు మీరు ఎంత అందంగా ఉన్నారు, చూడడానికి చాలా బ్యూటిఫుల్గా ఉన్నారు, తెల్లగా ఉన్నారు, సో మంచి నీటిలో సంతోషంగా ఆడుకుంటున్నారు అని చెప్పేసి హంసను అంటది. అనగానే హంస ఏమంటది అని చెప్పానంటే, నాకు ఎన్ని బాధలు ఉన్నాయి, నా తెల్ల రంగుని చూసేసి, నా తెల్ల రంగు ఎప్పుడైనా కానీ శవపేటికల పైన మాత్రమే కప్పుతారు, దాని కొరకే వాడతారు, ఇంకా కొన్ని అశుద్ధ కార్యక్రమాల్లో తెల్ల కలర్ను వాడతారు, కాబట్టి నన్ను కూడా ఎవరు ఇష్టపడట్లేదు, నా లైఫ్ కూడా అంతేం బాగలేదు, నీకు కావాలనుకుంటే హ్యాపీ లైఫ్ కావాలనుకుంటే ఒకసారి రామచిలుక దగ్గరికి వెళ్ళు అని చెప్పాడు. అప్పుడు కాకి తెల్ల కలర్ అని చెప్పి నేను ఏదో అనుకున్నాను సంతోషంగా ఉన్నదని, కానీ హంస జీవితం కూడా బాగలేదని చెప్పేసి తెలిసిన తర్వాత కాకి వెంటనే మళ్ళీ ఏం చేసింది, రామచిలుకను వెతుక్కుంటూ అడవిలోకి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ రామచిలుక కనిపించిన తర్వాత అప్పుడు కాకి ఏమంటుంది, రామచిలుక నువ్వెంత అందంగా ఉన్నావు, నీ రంగురంగుల ఈకలు, నీ కలరు, జనాలు ప్రపంచం అంతా నిన్ను చాలా ఇష్టపడతారు, నిన్ను పెంచుకుంటారు, నీతో మాట్లాడతారు, సో ఇవన్నిటితో నువ్వు చాలా సంతోషంగా ఉన్నావని అనుకుంటున్నాను నేను అని చెప్పేసి అప్పుడు రామచిలుక ఏమంటది అని చెప్పంటే, నేను ఎంత బాధతో ఉన్నా నీకు తెలియదు, నా కలర్ వచ్చేసి అడవిలో ఆకుపచ్చ కలర్లు ఎలా ఉంటాయో నా కలర్ కూడా అలాగే ఉంది, కాబట్టి ఎవరు కూడా నన్ను అంత తొందరగా గుర్తించరు, నన్ను ఎవరు కూడా అబ్జర్వ్ చేయరు, కాబట్టి నేను కూడా అంత సంతోషంగా లేను, ఎందుకంటే అడవిలాగా పచ్చ కలర్లో నేను కలిసిపోయాను, నీకు అంత సంతోషంగా బ్రతకాలనిపిస్తే ఒకసారి నెమలి దగ్గరికి వెళ్ళి నెమలిని అడగండి, నెమలి సంతోషంగా ఉందని నేను అనుకుంటున్నాను అని చెప్పేసి. సో అప్పుడు వెంటనే కాకి ఏం చేస్తుంది, నెమలిని వెతుక్కుంటూ వెళ్ళిపోతుంది. సో నెమలిని వెతుక్కుంటూ అడవిలోకి వెళ్ళినప్పుడు నెమలి ఒక చోట కనిపించినప్పుడు అక్కడ ఆగి, ఓ నెమలి మీరు చాలా అందంగా ఉన్నారు అనుకుంటున్నాను, ఎందుకంటే మీ ఈకలు, ఆ ఈకలలో ఉన్న కలర్లు, మీలో ఉన్న కలరు మిమ్మల్ని ప్రపంచం అంతా చాలా ఇష్టంగా పెంచుకుంటారు, చాలా బాగా చూసుకుంటారు, మిమ్మల్ని చూడడానికి తండోపతండాలుగా జనాలు వచ్చి మీరు పురువిప్పి నాట్యం ఆడుతుంటే మీ ఫోటోలు తీసుకుంటారు, వీడియోలు తీసుకుంటారు,
వాటిని రోజు చూసుకుంటూ చాలా ఆనందపడతారు. సో కాబట్టి మీరు ప్రపంచంలో సంతోషమైన పక్షిగా నేను అనుకుంటున్నాను అని చెప్పేసి కాకి అంటారు. కాకి మిత్రమా, కాకి మిత్రమా, అక్కడ ఒక సౌండ్ వస్తుంది అడవిలో, గమనించావా అని చెప్పి అంటారు. కాకి అప్పుడు అక్కడ ఒక శబ్దాన్ని వినగలుగుతుంది. ఏంటంటే అడవిలో ఒక మనిషి నడుస్తున్నప్పుడు ఆకుల చప్పుడు, రాళ్ళ చప్పుడు ఎలాగ వస్తుందో అలాగా ఒక చప్పుడు వినిపిస్తుంది అన్నట్టు నెమలికి. అప్పుడు ఈ నెమలంటుంది, ఆ చప్పుడు విను అని చెప్పి అనగానే కాకి ఏం చేస్తుందంటే ఆ చప్పుడు వింటుంది. అవును, అది ఎవరు అనుకుంటున్నావు అని చెప్పేసి నెమలి అడుగుతుంది. తెలియదు నాకు అని చెప్పి కాకి అనగానే, నన్ను వేటాడడానికి వేటగాడు వచ్చేసి వాళ్ళ బాణంతో నన్ను గురిసి కొట్టి చంపేసి నా ఈకల్ని వాటిని రకరకాల వాటిగా చేసేసి అమ్ముకోవడానికి, నా ఈకల్ని తీసుకోవడానికి కొరకు వాళ్ళు నన్ను చంపడం కొరకు వేటాడడానికి వస్తున్నారు. సో నా లైఫ్ కూడా అంతేం బాగలేదు అని చెప్పి నెమలి కన్నీళ్లతో కాకితో అప్పుడు అనగానే కాకి తనకు తాను అనుకుంటుంది, ఈ ప్రపంచంలో నాకంటే అందరూ సంతోషంగా ఉన్నారని చెప్పేసి నేను అనుకున్నాను, కానీ ఎవరి దగ్గరికి వెళ్ళి అడిగినా కానీ ఎవరి బాధలు వాళ్ళకు ఉన్నాయి అని చెప్పేసి మనసులో అనుకొని కాకి మళ్ళీ ఏం చేసేసింది, తిరిగి సన్యాసి దగ్గరికి వచ్చేసింది. అప్పుడు సన్యాసి అడిగిండు, ఏంటి తెలుసుకున్నావా అందరిని అంటే, అవును, హంస దగ్గరికి వెళ్ళాను, రామచిలుక దగ్గరికి వెళ్ళాను, నెమలి దగ్గరికి వెళ్ళాను, ఎవరూ సంతోషంగా లేరు. సో చివరికి ఆ నెమలి ఏమన్నది అని చెప్పానంటే, ఈ ప్రపంచంలో ఎవరైనా సంతోషంగా ఉన్నారని చెప్పానంటే అది నువ్వు మాత్రమే, కాకి మాత్రమే. ఎందుకని చెప్పానంటే నిన్ను ఏ బోనులో పెట్టరు, నీ ఈకలు కానీ ఎవరు తీయరు, నిన్ను చంపాలని ఎవరు అనుకోరు. తర్వాత ఈ అన్నిటికీ సంబంధించి సంతోషంగా ఉన్నావని చెప్పంటే నువ్వే, నిన్ను ఎవరు వేటాడే వాళ్ళు లేరు, ఎవరు హింసించే వాళ్ళు లేరు. కాబట్టి నీ లైఫ్ నువ్వు సంతోషంగా ఉన్నావు అని మేము అనుకుంటున్నామని ఈ నలుగురు అనగానే అప్పుడు సన్యాసి దగ్గరకు వచ్చేసి వీళ్ళు ఇలాగ అన్నారని చెప్పేసి చెప్పగానే అప్పుడు సన్యాసి ఏమంటాడంటే, ఇతరులను చూసి నువ్వు వాళ్ళ లైఫ్తో నిన్ను పోల్చుకోకు, నీకు దేవుడిచ్చిన లైఫ్ ఏదైతుందో, దేవుడిచ్చిన ఏదైతే నడుస్తుందో సొసైటీలో దాని మీద నువ్వు సంతోషంగా ఉండు, అంతేకాని వేరే వాళ్ళు ఇలా ఉన్నారు అలా ఉన్నారు అని చెప్పేసి వాళ్ళని చూసి ఇచ్చేసుకోకు. నీ సొంత నిర్ణయం మీద, నీ సొంత కాన్ఫిడెన్స్ లెవెల్స్ మీద నిన్ను నువ్వు లైఫ్ ఇది చేసుకుంటూ వెళ్ళు, కానీ సంతోషంగా ఉండు, ఎక్కడైతే ఏదైతేదో దాంతో సంతోషంగా ఉండు, కానీ అసంతోషంగా ఉండకు అని చెప్పేసి అప్పుడు ఆ బుద్ధ సన్యాసి కాకితో అంటాడు. సో ఇందులో నేను మీకు చెప్పాలనుకున్నది ఏంటంటే, సో చాలా మంది మనకు సొసైటీలో మనకు ఎదురవుతూ ఉంటారు. ఒకరిని చూసి ఒకరు కాకుండా ఎవరిది వాళ్ళు, ఎవరికి ఇచ్చింది వాళ్ళకు ఉంటుంది అంతే తప్ప ఒకరిదొకరు తీసుకునే లేదు, ఒకరికి ఇచ్చేది లేదు. ఎవరి అందం వాళ్ళకు ఉంటుంది, ఎవరి డిగ్నిటీ వాళ్ళకు ఉంటుంది. సో ఎక్కడైనా కానీ సొసైటీలో కానివ్వండి, కార్పొరేట్ లైఫ్లో కానివ్వండి, పర్సనల్ లైఫ్లో కానివ్వండి, ఒకరితో ఒకరు మీరు కంపారిజన్ చేసుకొని మాత్రం నిరాశపడకండి. నేను మీ లక్ష్మీ కొంపల్లి, కార్పొరేట్ గ్రోత్ కోచ్. ఇలాంటి మరెన్నో వీడియోల కొరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.